రేపు మార్గశిర గురువారం రోజున మర్చిపోకుండా మీ పర్సులో ఇది ఒకటి పెట్టుకోండి. ఇలా పెడితే చాలండి, పర్స్ అంతా కూడా ఏంటంటే గనక డబ్బుతో నిండిపోతుంది. అలానే కాకుండా మీరు వద్దనుకున్న సరేనండి, మీ కంటికి ఏంటంటే గనక ధనం కనిపిస్తుందని చెప్పొచ్చు. రేపు మార్గశిర గురువారం అంటే లక్ష్మీ వారంగా పరిగణించబడుతుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత శక్తి ఉంటుందని మనం భావిస్తూ ఉంటాము. ఈ రోజు ఎవరైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కదండి. అలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా మనకు అన్నీ కూడా దొరుకుతాయి. ముఖ్యంగా ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనము నిష్ట నియమాలతో ఆ తల్లిని పూజించాలి. రేపు ముఖ్యంగా ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి. అలా పూజించిన తర్వాత ఏంటంటే కనుకనండి మనం అంటే ఈ పరిహారం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. ఖచ్చితంగా మార్పు అనేది చూస్తారనమాట. మన పర్సు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బులు లేక ఖాళీగా ఉంటూ ఉంటుంది కదండి. అయ్యో మా పర్సు ఖాళీగా ఉందని మనం బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఈ పర్సు మాకు అసలు అచ్చు రాలేదు అంటే మాకు కలిసి రాలేదని తీసేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక పర్సులని మారుస్తూ ఉంటారు కదా. అలా కాకుండా రేపు ఏంటంటే కనుక మార్గశిర గురువారం కదా, లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి 2 యాలకులు తీసుకోండి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. అందుకే యాలకులు తీసుకొని పూజ చేసేటప్పుడే ముందుగానే ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. పూజ మొత్తం పూర్తయిపోతుంది కదండి, మనం దీపం వెలిగించుకోవటం ఇదంతా కూడా చేస్తాం కదా. చేసిన తర్వాత ఆ 2 యాలకులు తీసుకొని మన పర్సులో పెట్టుకుంటే సరిపోతుంది. పర్సు ఎప్పుడు కూడా అంటే డబ్బుతో నిండిపోతుంది. 100 రూపాయలు కనిపించే చోట 200 కనిపించటం, 50 రూపాయలు కనిపించే చోట 100 రూపాయలు కనిపించటం ఇలా జరుగుతుందన్నమాట. మనకు తిరుగుండదని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా పెట్టి చూడండి, ఇంకా మీకు మంచి జరుగుతుంది.